న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ని ప్రకటించారు. ఇక తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ కూడా జాబితాను విడుదల చేశాయి. కర్ణాటక నుంచి అజయ్ మాకేన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అదేవిధంగా జేసీ చంద్రశేఖర్ ను ప్రకటించారు. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించారు. ఇక తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ జాబితాను కూడా విడుదలయ్యాయి. కర్ణాటక నుంచి అజయ్ మాకేన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అదేవిధంగా జేసీ చంద్రశేఖర్ ను ప్రకటించింది. ఇక మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను ఎంపిక చేశారు. అనుకున్నట్లుగానే రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించారు. ఇక తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ జాబితాలు కూడా విడుదలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, దేశవ్యాప్తంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఖాళీలకు నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడంతో ఇప్పటికే దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధిష్టానం అయితే అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈరోజు సోనియా గాంధీ కూడా రాజస్థాన్ నుండి తన నామినేషన్ రాజ్యసభకు దాఖలు కూడా చేయడం జరిగింది. మరొకవైపు తెలంగాణకు సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి పేరును ఏఐసీసీ అభ్యర్థిగా ప్రకటించింది. మరొకవైపు ఇటు యూత్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గతంలో ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి 2018లో 2వ స్థానంలో నిలిచారు. ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఇటు హైదరాబాద్ కాంగ్రెస్ కు అధ్యక్షుని కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యొక్క సేవలను గుర్తించినటువంటి అధిష్టానం, అదేవిధంగా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ సభ్యునిగా ఇటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఏకగ్రీవంగా తన పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి కూడా ఇటు అనిల్ కుమార్ యాదవ్ అయితే తన పేరును అయితే ప్రకటించడం జరిగింది. మరోవైపు రేణుకా చౌదరి కూడా అటు సీనియర్ కాంగ్రెస్ నాయకులే కాదు, ఖమ్మం జిల్లాకు సంబంధించి సుపరిచితురాలు, ఇటు దేశవ్యాప్తంగా కూడా మంచి పరిచయస్తురాలు, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేయడమే కాకుండా ముఖ్సూడిగా ఉండేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో అనేక మంది కాంగ్రెస్ పార్టీని విడినా కానీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యురాలుగా పార్టీ అయితే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని భావించినా కానీ పార్టీ మాత్రం రాజ్యసభకు పంపించాలని చెప్పేసి, రాజ్యసభలో కూడా కాంగ్రెస్ గొంతుగా, కాంగ్రెస్ అంటే ప్రశ్నించే గొంతుగా ఉండాలని చెప్పేసి భావించడం నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి రేణుకా చౌదరిని ఇటు తెలంగాణ నుండి రాజ్యసభకు అయితే ప్రకటించడం జరిగింది. తెలంగాణ నుండి 2 అభ్యర్థులను అయితే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మరి 3వ అభ్యర్థికి సంబంధించి అయితే ఇక్కడ 3 ఖాళీలు ఉన్నా, ఒకటి బీఆర్ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థిని పెట్టేటువంటి అవకాశం కనపడుతోంది. దీంతో ఇటు మరి ఈ ఖాళీలకు సంబంధించినటువంటి అంశంలో మరి 3వ అభ్యర్థిని ఇటు వీళ్ళు పెడతారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మరి మొత్తానికి అయితే ఈ 2 అభ్యర్థులను అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ప్రకటించి ఇటు సీనియర్ కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా అనేక మంది కూడా ఉన్నా కానీ అటు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ చిన్నారెడ్డి పేరు, జానారెడ్డి పేర్లు, హనుమంతరావు పేర్లు వచ్చినా కానీ చివరకు ఇటు అనిల్ కుమార్ యాదవ్ ను రేణుకా చౌదరిని ప్రకటించారు. వారిని అయితే రాబాబు, ఎంతో మంది ఆశావకులు ఉన్నా కానీ రాజ్యసభ ఎంపిక కోసం, కానీ రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ని ఎంపిక చేసింది
కాంగ్రెస్ పార్టీ. మరి ఆ సేవకుల పరిస్థితి ఏంది ఇప్పుడు? సీనియర్ మోస్ట్ విహెచ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఆశపడ్డారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే చిన్నారెడ్డి, జానారెడ్డి, అదేవిధంగా హనుమంతరావు తదితర నేతలందరూ కూడా దీనికి అంటే రాజ్యసభ సభ్యత్వం ఉంటుందని భావించినా కానీ ఇటు ఆ హనుమంతరావు మాత్రం ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తానని చెప్పి ఇటు ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గాంధీ భవన్ లో కూడా తన దరఖాస్తును కూడా ఇవ్వడం జరిగింది. దీంతో రాజ్యసభ రేసులో తాను లేనని చెప్పి స్పష్టం చేసినటువంటి సందర్భంలోనే ఇటు తన పేరును కాకుండా మిగతా వాళ్ళ పేర్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ జానారెడ్డి కూడా ఇటు ఖమ్మం అంటే నల్లగొండ పార్లమెంట్ నుంచి బరిలోకి దిగుతారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. తాను పోటీ చేస్తారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధతలో ఉంది. మరొక వైపు ఇటు చిన్నారెడ్డి పేరును ప్రతిపాదించడం కానీ చిన్నారెడ్డిని అటు రాజ్యసభ కాకుండా ఎమ్మెల్సీగా ఇవ్వాలని చెప్పి శాసన మండలికి పంపించాలని చెప్పేసి పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఖమ్మంలో కీలకమైనటువంటి నేత, అదేవిధంగా మహిళలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఇటు రేణుకా చౌదరికి ఇటు రాజ్యసభను, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కూడా రాజ్యసభను కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్. న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించారు. ఇక తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ జాబితాను కూడా విడుదలయ్యాయి. అయితే కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జేసీ చంద్రశేఖర్ ను ప్రకటించారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.